తొలి శ్వాస జననం, తుది శ్వాస మరణం. ఈ రెండిటికీ మధ్య మంచి చెడులకి కేర్ ఆఫ్ అడ్రస్సే మనిషి జీవితం. మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏవైనా జరగచ్చు, కానీ పక్కనోడి జీవితానికి మాత్రం ఏ హాని జరగకూడదు. అన్నా ఏమైందన్నా? లోపల ఎవరున్నారా? అమ్ముందన్నా. ఏమైంది? ఒకటితో తగాదైందమ్మా. ఏంది అనే లోపే మా ఊరోడి మీద చేయేస్తావా అని 10 మంది వచ్చారమ్మా. ఏ ఊరు? చిరుకురుపాడమ్మా. చావు నెత్తి మీద నిలబడితే చెవులకి మంచి మాటలు వినపడవలేరా? అది వాళ్ళ కర్మ. అన్నున్నాడా అమ్మా? ఎందుకుంటాడ్రా? నువ్వు వచ్చేదాకా రావుకాలం చూసుకుంటూ కూర్చుంటాడా ఏంటి? తెలుసు కదా, గద్దల గుంట వాడి మీద చెయ్యి పడితే వార్త గాలిలో ఉండగానే వాడు దారిలో ఉంటాడు. ఎవరయ్యా నువ్వు? ఏమైందయ్యా? ఎవరు బాబు? మా ఊరోని కొడుతున్నావు, ఎవడ్రా నువ్వు? ఈ పేరు విన్నా కూడా ఎవరైనా హీరోయిజం చూపించాలనుకుంటే, మీ పిల్లలు చదువుకోవాలన్నా, మీ పొలాలకి ఎరువులు కావాలన్నా, మీరు హాస్పిటల్ కి రావాలన్నా ఒంగోలు రావాల్సిందే. ఇక్కడ ఎవడు తిరగబడ్డా అక్కడికి వచ్చేవాడు ఎవడు తిరిగిరాడు. తన మా ఇంటి పేరట్లో ముండే మీ ఊరి కెవెట్లో ఉంటది. అయ్యా చచ్చిపోయేటట్టున్నాడు, కొంచెం వదిలేసేయండి అయ్యా. అయ్యా తెలియక చేశాడు, వదిలేయండి అయ్యా. వదిలేయండి అయ్యా. తెలియక చేశాడు అంటున్నారు కాబట్టి చంపకుండా వదిలేస్తున్నా. లేదంటే ఏంటి ఇక్కడ ఆపావు? వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఏం కావాలి? వాటర్ బాటిల్ కావాలి. తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేం కావాలి? కాండమ్స్ కావాలి. థ్యాంక్ యూ. ఓకే. సరదాగా బయటికి వెళ్దామని చెప్పి ఏంట్రా ఇవన్నీ? ప్లీజ్ ఒక్కసారికి అర్థం చేసుకో ప్లీజ్ రా. ఇవన్నీ కరెక్ట్ కాదురా. ప్లీజ్ అందుకే నేను నీతో రాననేది. ఏం కాదురా.
ప్లీజ్ రా, వదలండి రా. ఓం గ్రహదేవాయ నమః. గ్రహం మూలం సర్వం జగత్తు. సర్వగ్రహదేవతల అనుగ్రహం మీద సర్వకాల సర్వావస్థ సర్వసమయముల ఆ యొక్క భగవత్ స్వరూపులు కూడా తప్పలేదు. నన్నైతే పొద్దున్నే లేపుతావు, వాడినైతే గమ్ము నిద్రపోనిస్తావు. ఏంటమ్మా? బంగారం, ఇది నాన్నకి ఇచ్చేసిరా, నీకు టిఫిన్ చేసి పెడతాను. తన కుమారుడైన శ్రీరామచంద్రమూర్తిని అరణ్యవాసములకు ఎందుకు పంపించారో ఒక్క తడవ దాని నాన్న కాఫీ. సర్వ పరమార్థము అర్థమవుతుంది. చిచ్చే, కన్న కొడుకుని అడవులకు పంపించడం ఏంటి? ఏంటండి నీతి వాక్యాలు వస్తుంటే? ఏంటి ఇవి నీతులా? కన్న కొడుకుని ఎవడన్నా అడవులకు పంపిస్తాడే? నేనైతే వాకిలు కూడా దాటినే ఉన్నా. అబ్బాబాబా, అవన్నీ మనకెందుకండి? దాంట్లో ఆయన చెప్పే నీతి వింటే సరిపోతుంది కదా. నీతులు చాలా ఛానల్స్ చూపిస్తారు, వేరే నీతులు చూడు. ఫోన్లేండి, వెంకటేశ్వర స్వామినే పెట్టారు, ఇదైనా ఉంచండి. సర్లే, నేను ఆ బుక్స్ తెచ్చుకుంటాను. మా తొందరగా రా అమ్మాయి. ఏంటో వస్తున్నా. అమ్మా, అయ్యో, నా సన్ను స్లీప్ని సన్ను డిస్టర్బ్ చేస్తున్నా. నెవర్. ఏంటండి? చిచి, చిన్నపిల్లలు నిద్రపోతుంటే గౌకాకేంటే? చిన్న పిల్లాడా? అవును. బాడి పొద్ద కింద లేపండి వాడు. ఎంత లేటుగా నిద్ర లేస్తే ఆరోగ్యానికి అంత మంచిదే. మీ కొడుకు చెప్పాడా? ఒరేయ్ గుణ, కాలనీలో ఇంత గొడవ జరుగుతా ఉంటే ఇంకా పడుకొని ఉన్నావేంట్రా? రే నాన్న, ఆ గొడవ కోసం నిద్రపాటు చేసుకోకరా. మాట్లాడించాలేరా? నోరు మూసుకొని బా. నీ సంగతి చూస్తారా? తల తీసి మొలాస్తావా? ఏంట్రా నువ్వు పెద్ద పొడుగ్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత తీసుకో, పట్టుకో చెప్తా. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది, కొట్టుకోండి. ఏంట్రా గుణ, అన్నదమ్ములు మేము కొట్టుకోబోతుంటే నీకు అంత తమాషాగా ఉందా? నాకే కాదు బాబాయ్, ఇద్దరు కొట్టుకుంటుంటే చూసే ప్రతి ఓడికి నవ్వులాటగానే ఉంటది. సర్లే, ఇంతకి దేని గురించి బాబాయ్ గొడవ? రే గుణ, నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడ్డానో, ఈయన్ని చదివించడానికి ఎంత కష్టపడ్డానో, పెళ్లి చేయడానికి ఎంత కష్టపడ్డానో. తీరా ఈ ఇంట్లో 2 అడుగులు రా, 2 అడుగులు ఎక్కువ అడిగాను. దానికే ఈడు వచ్చేసి నన్ను కొట్టేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను అంటున్నాడు. నేను కష్టపడ్డా. ఏం కష్టపడ్డా? ఓకే ఓకే, అర్థమైంది. మొత్తానికి ఆస్తి గురించి గొడవ పడుతున్నారు. ఉంటది ఒక 70-80 లక్షలు ఉంటది. పర్లేదు, కొట్టుకోవచ్చు. కానీ కొట్లాడ తర్వాత శానతత్వంగా ఉంటది బాబాయ్. పోలీసులు, కోర్టులు, లాయర్లు, జడ్జిలు, వాయిదాలు, వాళ్ళకిచ్చే లంచాలు, ఇలా 2-3 సంవత్సరాలు తిరిగి 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 వెనక్కి తిరిగి చూసేసరికి ఈ 70-80 లక్షలు పోని ఇంకో 7-8 లక్షలు అప్పు అవుద్ది. ఏం మిగిలింది? ఇప్పుడే కాదు, గొడవ పడితే మిగిలేదేం ఉండదు, గొడవ తప్ప. ఇలా గొడవ పడడం వల్ల పోయేది మీ ఆస్తి ఒకటే కాదు, మీ అన్నదమ్ముల మధ్య రిలేషన్ కూడా. మనిషికి డబ్బిచ్చే ధైర్యం ఎంతో నాకు తెలియదు, కానీ మనిషికి మనిషిచ్చే ధైర్యం మాత్రం చాలా ఎక్కువ.
100 మంది ఎదురొచ్చినా సరే నా తమ్ముడు ఉన్నాడన్న ధైర్యం నీకు, నా అన్నున్నాడన్న ధైర్యం నీకు ఉంటది. ఆ ధైర్యాన్ని వదులుకుంటారంటే మాత్రం మీ ఇష్టం, కొట్టుకోండి. సరే, నాకు చెప్పాలనిపించింది చెప్పానబ్బా, నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు చూసుకోండి. అవును అంకుల్, గుణవంతుడు. ఈ కాలనీకి కాంపౌండ్ వాళ్ళ అంటోడు. బయటి గొడవల్ని లోపలికి రానివ్వడు, లోపల జరిగే గొడవల్ని బయటికి పోనివ్వడు. అంతే కదా అంకుల్? నువ్వు నాకు నచ్చావురా. సరే అంకుల్. ఇదేంట్రా బాబు, బోట్లో ఎంత బరువు ఉందా? హే ముసలి, పొద్దురాకలింట మొదలెట్టావా? నీ ముసలి నన్ను తొడుంతో తొడుంతో పోలుస్తున్నా అన్నది. నువ్వు తొడం కాదు, తొండమే. వీడు చెప్పాడు కాబట్టి బతికిపోయి, లేకపోతే రక్తపాతం జరిగేది. వెళ్దాం పద. అయినా నువ్వు కూడా ఏంట ఎప్పుడు ఆకులు తినే వదలు కొంచెం అన్నం కూడా తినొచ్చు కదా. అదేమో ఆకులు తింటది, వీళ్ళేమో నిన్ను తింటారు. ఏంట్రా ఈ పాడు సమాజం? చూడమన్న వాళ్ళేమో చూడరు, వద్దన్న వాళ్ళేమో చూస్తా ఉంటారు. ఛే, ఈ ఆడోళ్ళు ఇప్పుడు ఇంతేరా. నమస్కారం సార్. సుబ్బారావు గారు నమస్కారం. ఇంటి దగ్గర నుంచి ఓ సాఫ్ట్వేర్లా రెడీ అయ్యి రావటం, దాన్ని మార్చడం, నేను సర్దటం, పైగా ఈ ట్యాగ్ ఒకటే ఓ పెద్ద బిల్డప్. ఆ బండ కట్టింగ్కి పంపమన్నా, ఎందుకు పంపలేదురా? బంజుడు ఎరగొడా మార్కింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. రేపు క్వారీకి వెళ్ళి రాయి సెలెక్ట్ చేయి, చైనాకి ఎక్స్పోర్ట్ చేయాలి. సార్ ఒక 2 days రావడం కుదరదు సార్. పని ఉందంటే 2 days రానంటావేంట్రా? అది బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఏం ఎగ్జామో ఏంటో, 2 ఏళ్ళ నుంచి రాస్తున్నావు. అయినా అంతలా ఎగ్జామ్ పాస్ అయ్యి నువ్వేం చేయాలి? 2 ఫ్యాక్టరీలో మార్కింగ్ చేసుకుంటూ 60-70 వేలు సంపాదిస్తున్నావు. అంతకన్నా ఎక్కువ సంపాదిస్తావేంటి? నా పేరు పక్కన బీటెక్ అని చూడాలన్నది మా నాన్న కోరిక. అందుకే గునా బీటెక్ అని బోర్డు కూడా తయారు చేయించుకుని అది ఎప్పుడెప్పుడు ఇంటి బయట తగిలిద్దామని వెయిట్ చేస్తున్నాడు సార్. ఈసారైనా బోర్డు బయటకు వస్తా రాదా? అదే సార్, నాకు కూడా టెన్షన్గా ఉంది. ఎలాగైనా ఎగ్జామ్ బాగా రాయాలి, బోర్డుని బయటికి తెప్పించాలి. తెప్పిస్తా. రా రా 10వ పేజ్లో 10వ ప్రశ్న. నన్ను సాలి ఇబ్బంది పెడుతున్నావు. వచ్చే కమాన్. అవాహయామి ఆకర్షయా. ఒరే గుణ, ఈ సంవత్సరం కూడా నువ్వు పరీక్ష తప్పేటట్టుండవుగా. అమంగళం ప్రతిహతమవుగాక. వచ్చే వచ్చేస్తున్నా. బీటెక్ దగ్గరికి వచ్చేసావు, అంతే కరెక్ట్గా వచ్చేసావు. అవాహయామి ఆకర్షయా. కమాన్ వచ్చే. నువ్వు వచ్చేసావు, నాకు తెలుసు. ఏంటి క్షుద్ర పూజలు? శత్రువులు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, మనం ఫోకస్ తప్పకూడదు. అమ్మా దీని లోపల రమ్మనా. అవాహయామి. ధైర్యంగా వెళ్ళి డిగ్రీతో రా నాన్న. ఇదిగో నాన్న హాల్ టికెట్. ఐ వాంట్ బీటెక్ సర్టిఫికేట్. గో. అలా చూస్తావేంటి, ఎదురా. అమ్మో, నేను రానురా. పోయిన సంవత్సరం నేను నీకు ఎదురొస్తే నువ్వు ఫెయిల్ అయ్యావని మీ నాన్న 3 నెలలు నాతో మాట్లాడలేదు. నేను రాను. నువ్వైనా రావే. నన్ను వదిలేవా ప్లీజ్. అమ్మతో అయితే మాట్లాడటం మానేశారు, నన్ను అయితే కొట్టారు. నువ్వన్న ఎదుర్రా. నేను ఎదురు రావడానికి ఇబ్బంది ఏం లేదురా, కాకపోతే మగవాళ్ళు వస్తే బాగుండదని అంతే. అంతే, ఇంకెవరన్నా ఎదురొస్తే పోనీ మాట్లాడు. అంత భయపెట్టావా నాన్న వాళ్ళందరినీ? నేను భయపెట్టడం ఏంట్రా, వాళ్ళు భయపడి వస్తున్నారు. అయినా ఒకళ్ళు నీకు ఎదురు రావడం ఏంటన్న? నీకు ఎదురు రావాలంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి. కాదు, అదృష్టం ఉన్న వాళ్ళు నీకు ఎదురొస్తారు. నువ్వు వెళ్ళానా పాస్ అయిపోతావు. ఆల్ ది బెస్ట్. థాంక్స్ మా. గుడ్ లక్. ఈడేం తిట్టున్నాడు? ఈడి మొహం చూస్తే ఎగ్జామ్ బాగా రాయడం కాదు, ఎగ్జామ్ సెంటర్ వరకు కూడా వెళ్ళాం. అర్జెంట్గా డైరెక్షన్ మార్చేయాలి. అనుకున్నంత అయిందిగా. సారీ. ఏంటండి మీరు
నేనేదో ఎగ్జామ్కి ఎవరు ఎదురు రాలేదని ఫీల్ అవుతుంటే మీరు ఇలా అడ్డుపడి. అయ్యో ఎగ్జామ్కి వెళ్తున్నారా? సారీ అండి. వన్స్ అగైన్ తీసుకోండి. సెంటిమెంట్ కింద పడింది కదా, వద్దులేండి. ఇది నా లక్కీ పెన్. దీంతో ఎగ్జామ్ రాస్తే మీరు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. మీకెవరో ఎదురు రాలేదన్నారు కదా, నేను ఎదురొస్తాను. మా నాన్నకి ఏ పని అవ్వాలన్నా నన్నే ఎదురు రమ్మంటారు తెలుసా. గ్యారంటీగా మీరు అనుకున్న పని అయిపోతుంది. ఓకేనా? రండి. అమ్మని ఏందిరో గంట సేపుకి ఒక బీరు తాగేవాడు 2 నిమిషాలకే బీరెత్తి దించావుగా. ఈ రోజుతో మా నాన్న కోరిక తీరిపోయినట్టే. ఇంకేమైతే ఎత్తింకో బీరు. ఈ రోజుతో నేను బీరు మానేస్తున్నా. ఇదే నా లాస్ట్. సిగ్గుపడుతున్నావేంద్రో? మరి ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదోరా. అమ్మాయా? అమ్మాయి ఎవర్రా? ఈరోజు ఉదయాన్నే నాకు ఎదురొచ్చిందిరా. అట్నుంచి వెళ్ళిపోకుండా ఎందుకో ఇక్కడ ఇరుక్కుపోయిందిరా. నువ్వేంట్రా అమ్మాయి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? అయినా అమ్మాయిల విషయంలో బాగా నిగ్రహం ఉంటావుగా. ఏం నిగ్రహం? ఏమో ఆ విగ్రహాన్ని చూశాక నా నిగ్రహం మొత్తం నీరు గారిపోయింది. అంత బాగుంటుందా మావా? అందం గురించి కాదురా, ఆ అమ్మాయి లక్షణంగా ఉంటది. ఆ లక్షణం నా లక్ష్యాన్ని డిసైడ్ చేసింది. ఈ రోజు నుండి నా ఫ్యామిలీలో 4 కాదు, ఆ అమ్మాయితో కలిపి 5. వామ్మో, మామూలు పోజు కాదు కదా ఇది. రే మీ బాబు విత్ బోర్డ్రా. కొట్టేనా? సబాష్. ఇప్పుడు నేను కొడతాను బోర్డుని. అంకుల్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కదా? కరెక్ట్. నా కొడుకు చెప్పిన తర్వాత నా కొడుకు చెప్పినా నేను వినను. నా కొడుకు బంగారం, తప్పకుండా పాస్ అయిపోతాడు. పాస్ అవడం ఏంటి, ర్యాంక్ స్టూడెంట్. ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు? పాస్ అవుతావని అంత నమ్మకం ఉందా? ఏయ్, నా కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనపడట్లేదా? కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే నాకు ఇప్పుడు గిఫ్ట్ కొని. అమ్మ చిత్రాలు, ఆడి కాన్ఫిడెన్స్ కి నీ గిఫ్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? నాన్న వీడు ల్యాక్ చూస్తుంటే వీడు పాస్ అయ్యేటట్లేడు. మీరు ముందు ఆ బోర్డు కొట్టడం ఆపేసేయండి. నా కొడుకు ఒక్కసారి చెప్తే నేను 100 సార్లు బోర్డు కొడతాను. కుట్టాడనే నాకేదో కొంచెం తేడా కొడుతుందండి. 10 రోజులకు ఒకసారి తేడా కొట్టినా తప్పేం లేదు. పైగా వాడు బీటెక్ పాస్ అయ్యాడు. తేడాలు కొట్టినా తెలియనట్టు నటించడం మంచిది. ఏమి రాజసావరా? ఒక్కటి పడిందిగా, అన్ని రాజసాలు బయటకు వస్తాయి. ఇక్కడ కిరాణా షాప్ ఉండాలి, ఏమైంది? మారిందనే తీసుకొచ్చా. రారా, నిన్ననే మన కాలనీలో దిగారు, మనకి బాగా క్లోజ్ అయిపోయి. గీత మన క్లోజ్ అవ్వాలి, దీనికి క్లోజ్ అవడం ఏంటో. హలో అంకుల్, ఎలా ఉన్నారు? సాహితి బాగున్నావా? బాగున్నా. స్వీట్ తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. మా అన్నయ్యని తన ఫ్రెండ్. నమస్తే నమస్తే. స్వీట్ తీసుకో బాబు. మన అంకుల్ స్వీట్ షాప్ అనుకుంటా. కాదు, ఈ షాపే. మేము నైట్ 9 తర్వాత కాబ్స్ తినాం అంకుల్. ఓ గుడ్ హ్యాబిట్. తినం అంకుల్ కి అంత ఆగుతాం. లిక్విడ్స్ చాలా మంచివి బాబు. ఆ ప్రోటీన్ షేక్ అంకుల్, అది ఇంకా మంచిది. మొబైల్స్ చూడమ్మా. అమ్మా, సాహిత్య వాళ్ళు వచ్చారు, మొబైల్ చూపించు. ఉంటా బాబు. అలాగే అంకుల్, బాయ్. నాకే క్లోజ్.
రే నా సెల్లి దేవతరా సెల కొని పెట్టమన్నందుగా బాబోయ్ అందంగా ఉంటదా అని అడిగావుగా ఇప్పుడు చూడు కొడితే కొట్టేవు కనరా లక్ష్మీదేవిలో ఉందిరా. ఈ రోజు నుండి నువ్వు ఈ అమ్మాయిని అక్క అని పిలవకూడదు. అంతే కదండి. నేను ప్రేమించే అమ్మాయిని నా చెల్లి అక్క అని ఎలా పిలుస్తుంది? సరేనా? ఓకే గీత అక్క మళ్ళీ అక్క. ఓకే గీత ఫోన్స్ చూపెట్టవా? ఓకే చూపిస్తాను. ప్లీజ్ ప్యాక్ దిస్ నో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. పద పద. ఏమండి స్మైల్ ఇవ్వచ్చు కదా, ఒక్క సెల్ఫీ. స్మైల్ ఇచ్చేయచ్చు కదండి. నా బుజ్జి బంగారం. ఏంటన్నా ఇంత పొద్దున్న తరలించు? ఆ బ్రహ్మ ముహూర్తంలో బైక్ వేసుకుని బయటికి వెళ్తే గీత పడిపోద్ది నాన్న. గీత పడిపోతుందా? గీత మారుద్ది. గీత మారుతుందంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలన్నా. వెళ్ళు. శుభం.